ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం 3వ భాగం. శివుని అష్టమూర్తుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు అతన్ని నీవు సర్వభూత స్వరూపుడవు అని అభినందించి, నిన్ను వరుసగా రుద్రనామధేయం నుంచి మహాదేవ నామం వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తాను విను అంటూ ఇలా వివరించాడు. రుద్రుడు యాభిరాదిత్య స్థపతి రశ్మిభి స్తాంభి పర్జన్యో వర్షతి అనే వేద ప్రామాణికాన్ని అనుసరించి నీవు సూర్యస్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మస్వరూపుడు. ఆదిత్య హృదయము జగత్కారణకర్త, సస్యానుకాల వర్షకారకుడు. సూర్య ఆత్మ జగత్ సస్తు సచ్చ అనే శృతి వాక్యానుసారం ఈ జీవజలానంతటినీ ప్రభావితం చేయగలడు కనుక రూపం రౌద్రం, భార్య సువచ్చల, కొడుకు శని, రెండవది బౌడు. ఎప్సు నావం ప్రతిష్ఠితాం వవేధ ప్రత్యవతిష్టతి అనే శృతి లోకాలన్నీ నీళ్ళలో ఓడల్లా తేలుతున్నవని గ్రహించేవాడే బౌడు. కనుక శరీరం నారము. ఆపో నార ఇతి ప్రోక్త, నీటి యందు నీ ఉనికి పట్టుగలదు. ఈ మూర్తిలో నీకు భార్యాపుత్రులు ఉషా ఉషనులు. మూడవది శివుడు. శరుడు అనే నామాంతరంతో కూడా పిలువబడతాడు. శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్టబడి ఆధారభూతమై నిలుస్తాయో ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తి యందు నీ ఉనికి పట్టు భూమి. శరీరము సార్వము, భార్య వికేషి, కొడుకు అంగారకుడు. నాలుగవది పశుపతి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః అని గీతా ప్రవచనం. అన్ని జీవుల శరీరంలోనూ జఠరాగ్ని అనేది జీవక్రియకు ద్రోహదకారి. కనుక ఈ మూర్తిలో నీ స్థానం అగ్ని. శరీరం వైశ్వానరం, భార్య స్వాహాదేవి, కొడుకు స్కందుడు. ఐదవది ఈశ్వరుడు. ప్రాణుల శరీరంలోని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింపజేస్తావు. కనుక ఈ మూర్తి యందు నీ స్థానం వాయువు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని శృతి. కనుక శరీరం ఈశానం, భార్య శివ, కొడుకు మనోజవుడు. ఆరవది భీముడు. ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహంలోని రంధ్రాలలో బయట ప్రవేశం వ్యాపించి ఉంటావు. నీ శరీరము భీమము. దశ దిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు. ఏడవది ఉగ్రుడు. యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి యందు వసించదవు. యజ్ఞదీక్ష ఎందుండు యజమానుడు నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సంతుష్టి చేయువాడవు. నీ శరీరము ఈ మూర్తిలో ఉగ్రము. భార్య దీక్ష, కొడుకు సంతానుడు. ఎనిమిదవది మహాదేవుడు. సోమ ఓషధీన మధిపతి అని శృతి వాక్యం. కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నింటికి అధిపతివై వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి ధాతువు కూడా అయ్యేదవు. కనుక నీ శరీరము చాంద్రమాసం, భార్య రోహిణి, కొడుకు బుధుడు. ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయు సృష్టి వైచిత్రమే. శివుని అష్టమూర్తులను ఆయా మూర్తి తత్వములను గ్రహించిన వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు శివనామాష్టకము, శివుని 8 పేర్లు కూడా ఎంతో పుణ్యఫలదాయకము. ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః. ఈ 5 పంచసాధకులకు ప్రియమైనవి. సంసార బిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః. ఈ 3 మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు. ఉభయతారకమైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్పబడినది. కనుకనే నేను ఈ శివపురాణం మీకు వినిపించ ప్రారంభిస్తూ రుద్రస్తుతి పఠించడం జరిగింది అని చెప్పాడు సూతుడు. మహర్షులంతా కూడా సూత మహాముని ఆదేశానుసారం రుద్రస్తుతి చేశారు. అనంతరం తిరిగి సూత పౌరాణికుడి విధంగా సెలవిచ్చాడు. యావై బ్రహ్మాణం విదదాతి ఏ దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాదిపో రుద్రో మహర్షి అని శృతి. దీని ప్రకారం
ఈ వస్తు అంటే గుణము, రూపము, రస, గంధ, స్పర్శాత్మకమైన సమస్తము రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు, ఆనందమూర్తి, ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు, సర్వుడు. ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్దగాని చిన్నగాని సాటిగాని ఎవరూ లేరు. సర్వప్రాణుల యందు అణువణువునందు నిండిన స్వయం ప్రకాశక సదానందమూర్తి. మోక్షార్థి అయిన వాడు ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే. శివతత్వ జిజ్ఞాసులకు సైతం అందినట్టే అంది అగోచరమయ్యే మంత్రమూర్తి తత్వం ఆయనది అని చెప్తున్నంతలోనే, మహానుభావ, మరి మాకొక ధర్మ సందేహము. శివతత్వం తెలియుట ఎట్లు? ఇంత పూర్వం ఎవరైనా అట్టి ప్రయత్నం చేసిన వారున్నారా? ఉంటే ఏ విధంగా చేసిరి అని ప్రశ్నించారు కొందరు మునీంద్రులు. శివతత్వార్థి అయిన నారదుడు గురించి తెలుసుకుందాం. నేను ఇప్పుడు ప్రస్తావించబో విషయం సరిగ్గా అదే. శివతత్వం గ్రహించే నిమిత్తం ఎందరో ప్రయత్నించారు. అట్టి వారిలో సాక్షాత్తు నారద మునీంద్రులు ఒకరు అన్నాడు సూతుడు. నారదుల వారు లేని పురాణం లేదు కదా. ఆ లోకోక్తి నిజమయ్యేలా ఉన్నదే అంటున్న సైనికుని వంక చిద్విలాసంగా చూసి పురాణ కథా శ్రవణం కొనసాగించాడు సూత మహర్షి. పూర్వం ఒక కల్పకాలం వెనక ఎన్నడో నారద మునేంద్రవర్యులు శివతత్వ జిజ్ఞాసులై అఖండమైన తపస్సు చేశారు. అది ఎంత తీవ్రతరమైందంటే ఆ తపోగ్రతకు ఎక్కడెక్కడి లోకాలన్నీ జ్వలించిపోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మధుని రప్పించి నారద తపస్సుకు విఘాతం కల్పించవలసిందిగా కోరాడు. నారదుడా జన్మ బ్రహ్మచారి, ఆయన మామూలు మునీశ్వరుడు కాడు, ఈ అనగుని బారికి లొంగడు అని తన అసక్తత వెల్లడించాడు మన్మధుడు. నీ ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేయమని చెప్పాడు ఇంద్రుడు. తప్పనిసరి అయిన తరుణంలో వసంతకాలాన్ని, సుఖ, పీక, కీర, సారికాది గుణాల్ని, చెరకు వింటిని, పూల బాణాల్ని, తన మొత్తం సంభరాలను వెంటబెట్టుకొని బయలుదేరాడు మన్మధుడు. నారదుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. తీరా చూస్తే అది ఒకప్పుడు తాను శివ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమైన చోటు అని తెలుసుకున్నాడు. ప్రస్తుతం నారదుడు అంతటి ముక్కంటి గురించే తపస్సు చేస్తున్నాడు. తనకి మళ్ళీ ఏ ఉపద్రవం రానున్నదో, ఇటు ఇంద్రుని ఆజ్ఞను ధిక్కరించలేను, అటు మరోసారి శివ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అనే శంక మన్మధుని మనస్సును మదిస్తుండగా అన్యమనస్కంగానే నారద తపోభంగానికి సిద్ధమయ్యాడు. సూతుడి విధంగా చెప్పగానే సౌనకాది మునులందరూ పౌరాణిక కథనాశ్రేష్ట, ఈ మన్మధుని వృత్తాంతమేమి? గతమున అతడెట్లు భస్మమయ్యేను అని అడిగారు. వారి కోరికపై సూతుడు కామదహన ఘట్టాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.